ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ రావడం వల్ల హారిజాంటల్ రిజర్వేషన్పై సరైన అవగాహన పూర్తిగా లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో పెడితే జిల్లాకి వైరుధ్యం వస్తే మరలా కోర్టు కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో విజయవాడ ప్రధాన కేంద్రంగా ప్రతి జిల్లా నుంచి కూడా ఉమ్మడి 13 జిల్లాల నుంచి డిఈ వాళ్ళని డిఎస్సి కమిటీలో ఎవరైతే ఉంటారో డిఈఓ జాయింట్ కలెక్టర్ వీరందరి సహాయ సహకారాలతో మొత్తం లిస్టు తయారు చేసి డిఎస్సి కమిటీ సంతకంతో డిఎస్సి రిజల్ట్ని విడుదల చేయడం జరిగింది. రిజల్ట్ విడుదల, ర్యాంకింగ్, మార్క్స్, అలాట్మెంట్ మొత్తం జిల్లాల వారీగానే జరిగింది. బట్ ప్రక్రియ విజయవాడ కేంద్రంగా జరిగింది. ఆ మాత్రం కూడా మీరు తేడా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన శక్తి సామర్థ్యాలు శంకిస్తున్నారు, మనతో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిరుద్యోగుల్లో ఒక గందరగోళం సృష్టించాలి. 3,77,000 పైచిలకు అభ్యర్థులు వివిధ పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందులో 16,347కి 15,941 మంది సెలెక్ట్ అయ్యారు. ఆయన టార్గెట్ ఏంటి? నాకు ఈ ఉపాధ్యాయులు అవసరం లేదు, మిగతా నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో నేను రాజకీయాలు చేయాలి అనుకుంటున్నాడు ఆయన. రిజర్వేషన్ విధానం ఎలా ఉండేదంటే 1వ పోస్ట్ నుంచి 100వ పోస్ట్ వరకు రోస్టర్ ఉండేది. 1 ఓసీ విమెన్, 2, 3, 4, 75, 99, 100. సపోజ్ 89వ పోస్ట్ ఎస్సీ మహిళ అంటే ఎస్సీ మహిళకే ఇవ్వాలి. 98వ పోస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఇవ్వాలి. 98వ పోస్ట్ ఫిక్స్డ్. వెర్టికల్ రిజర్వేషన్ ఉండేది ఒకప్పుడు, ఫిక్స్డ్. కానీ జీవో నెంబర్ 77 వచ్చిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీకు తెలిసి ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఈడబ్ల్యూ కోటాకి కేంద్రం 10% వెయిటేజ్ ఇచ్చింది, మీకు తెలుసు కదా రిజర్వేషన్లో. వారిని ఇప్పుడు అకామిడేట్ చేయాలి. ఎక్కడ అకామిడేట్ చేశారో వారిని అకామిడేట్ చేయడానికని చెప్పి 4 మహిళలు, క్రీడాకారులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, దివ్యాంగులు, ఈ 4కి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఫిక్స్డ్ కాదు. అంటే మీకు ముందు హారిజాంటల్ రిజర్వేషన్ మీద ఒక ఐడియా లేకుండా ప్రెస్ మీట్ పెట్టేస్తారా? కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్పై వీరికి ఒక అవగాహన లేక నిరుద్యోగుల్లో ఒక గందరగోళం సృష్టించాలనే తపన తప్ప మరేది కాదు.